కృష్ణారావు గారు, ఈ అంశంలో ఇక్కడ ప్రభుత్వం చెప్తోంది ఎంతసేపటికి 8 గ్రామాలే చాలా డిజైన్ చాలా అద్భుతంగా ఉంది, కేవలం ఎక్కువ ప్రాంతాల ముంపున గురవకుండా కేవలం 8 గ్రామాలని. కానీ పరిహారం విషయం గురించి, దానికి వచ్చిన సమస్యల గురించి ప్రభుత్వం అంత క్లారిటీగా లేదు. ఇందాక మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా కూడా ఆ రెండు పద్ధతుల్లో 2013 చట్టం కానివ్వండి, లేకపోతే జీవోకి సంబంధించి ఇంకా క్లారిటీ లేకుండా మాట్లాడుతోందని. కానీ కాంగ్రెస్ విషయానికి వస్తే ఇప్పటికీ కూడా అంటే ఇన్నాళ్ళు వేచి చూసి ఆ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి బాయ్కాట్ చేసి ఈ రోజు మాట్లాడటం, ఈ సమయంలో మాట్లాడటం కరెక్ట్ కాదనేది ఏ విధంగా? అదే నిందా కూడా చెప్పాను. ఇప్పుడు ఒక ప్రధానంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో తెరాసకి పోటీగా 2019 మిగిలేది ఏదైనా సీట్లు వస్తాయా, ఓట్లు వస్తాయా అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ. అందులో సందేహం లేదు. బికాజ్ వాళ్ళు విస్తరించిందని కానీ, ఉన్న ఎమ్మెల్యేలు కానీ, పోయిన ఎమ్మెల్యేలు మీద పోయినా కూడా ఉన్న ఎమ్మెల్యేల స్ట్రెంత్ కానీ, వాళ్ళ వాయిస్ కానీ, ఇవన్నీ చూస్తే కూడా వాళ్ళు కొంత సరైన ప్రత్యామ్నాయంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సరే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రయత్నించవచ్చు, తెలుగుదేశం పార్టీ ప్రయత్నించవచ్చు, అదే వాళ్ళ ప్రయత్నాలు. సరే, ఈ పరిస్థితులు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఏ రాజకీయం ఆడాలో వాళ్ళు రాజకీయ పార్టీ వాళ్ళు అప్పుడు ఆడతారు. ఆ రోజు బాయ్కాట్ చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. తర్వాత దానివల్ల వచ్చిన ఫలితాలు చూశారు. లేదు అసలు మనమే ఇచ్చేద్దాం, అందుకనే బాయ్కాట్ చేస్తాం, 2 రోజులు ఆగి మనం ఇస్తాం అన్నారు. అది ఇవ్వలేకపోవడంతో 3-4 నెలలు అయినట్టుంది. అదే దాంతో ఇప్పుడు ఇచ్చినా కూడా అది వాళ్ళకి అంత ఇది రాదు. ఒకటి. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు. ఎక్కడో ఫేస్బుక్లో జోకు చూశాను. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు సరైన నిలబెట్టడానికి ఎక్కడ వెతుకుతున్నారు, కానీ వాళ్ళకి ఎక్కడ సరైన దొరకడం లేదని. బట్ ముఖ్యమంత్రులు చూస్తే మాత్రం 25 మంది ఉన్నారు ముఖ్యమంత్రి అభ్యర్థులు. అందరూ ప్రతివాడు ముఖ్యమంత్రి కావాలనుకునే. సో ఈ రాజకీయాలు, ఈ వ్యవహారంలో ఇది కొంచెం గందరగోళంగా కూడా ఉంది ఆ పార్టీలో కానీ, లేకపోతే ఇంకో పార్టీలో పక్కన ప్రతిపక్షాల్లో కానీ. ఎప్పుడు ఏమేమి టేకప్ చేయాలనేది. ఇప్పుడు ఉదాహరణ మలన్ సాగర్ కొంచెం టెస్ట్ డోస్గా అయింది. ఇది అవగానే మళ్ళీ పాలమూరు రంగారెడ్డికి వెళ్తారు. ఇవి అవగానే మళ్ళీ మిడ్డిండి ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో దానికి వెళ్తారు. అంటే ఏమేం చేసినా ప్రతిదానికి ఇంకో చూసారా, మేము ఇంత గొడవ చేయబట్టి మలన్ సాగర్లో మీకు ఇది వచ్చింది, పాలమూరు రంగారెడ్డి దగ్గరికి వెళ్ళి అడగచ్చు. సో ఇదేంటంటే ఇదంతా రాజకీయం. మళ్ళీ జిల్లాలు వస్తాయి, రేపు జిల్లాలు పునర్వ్యవస్థీకరణ. మళ్ళీ దానికి అంటే రాజకీయ పార్టీలు ఏం చేయకూడదంటే తెరాస కూడా చేసింది కదా. తెరాస కూడా ఆందోళన ఏదో ఒక జీవ ఇదనే లేకపోతే ఇంకో దానికి సంబంధించో ఈ 14 ఏళ్ల పాటు వాళ్ళు చేశారు. రాష్ట్ర విభజనకి కేవలం అదే కాకుండా మిగతా అంశాలు కూడా వాళ్ళు చేయడం జరిగింది కదా. సో దీన్ని ఎదుర్కోవడం ఏ విధంగా అనేది ఇక్కడ జరిగింది. ఏంటంటే నేను ఎలా ఫీల్ అయ్యేది ఒక అనలిస్ట్గా, ముఖ్యమంత్రి గారు ఈ ప్రతిపక్షాలంతా లేకుండా చేస్తున్నాడని వాళ్ళు చేసే రాజకీయం వాళ్ళు చేస్తారు. బట్ ఈయన ప్రతిగా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది ఏంటంటే వీళ్ళ రాజకీయాల సంగతి ఎలా ఉన్నా, మహేందర్ రెడ్డి గారు చెప్పినగా, సీతక్ గారు చెప్పిన ఇక్కడ ప్రజలు వాళ్ళ జీవన విధానాలు మొత్తం గ్రామం అంతా అంతరించిపోతుంది, ఏమిటి ఇది అని అన్నప్పుడు రాష్ట్ర హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు షుడ్ ఇంటర్వ్యూన్. 2013 చట్టం మినహా ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. ఏ భూమి సేకరణ, 1 ఇంచు భూమి సేకరించాలంటే ఏ రాష్ట్రంలోనైనా అదే అని ఉన్నప్పుడు మధ్యలో ఇక్కడ 123 జీవో, అక్కడ 180 జీవోలు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు అమరావతిది వాళ్ళు అక్కడ సేకరించారు. మళ్ళీ ఇప్పుడు మచిలీపట్నం బందర్ పోర్టు కోసం వాళ్ళు అవి చేస్తున్నారు. అక్కడ 2013 చట్టం ఎక్కడ ఒక్క ఎకరానికి కూడా అమలు చేయలేదు, బెదిరిస్తున్నారు. దాన్ని అమలు కావాలంటే ఆ ప్రకారం పోతాం అట్లా ఇట్లా అని ఏదో ఇవ్వని వాళ్ళని చేస్తున్నారు. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంటే రాష్ట్ర హైకోర్టు ఎక్కడ జోక్యం చేసుకోవడంలో ఏమిటి అసలు? వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్ ఈజ్ గోయింగ్ ఆన్? హౌ జీవో 123 ఈజ్ వ్యాలిడ్, హౌ జీవో 180 ఈజ్ వ్యాలిడ్, ఓన్లీ 2013 చట్ట ప్రకారం మీరు పోవాలి అని చెప్పాలి కదా. వాళ్ళు మినుకున్నారు. ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్జిస్టెన్స్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ రాజకీయాల్లో. మహేందర్ రెడ్డి గారు, ఈ రోజున సాంకేతికంగా మల్లన్న సాగర్ సాధ్యం కాదనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ ఇంతవరకు కాంగ్రెస్ నుంచి అది ఎలా సాధ్యం అవుతుంది? ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తా ఉన్నారు, అది లేదు. ఏంటి పరిస్థితులు చూస్తుంటే దీన్ని రాజకీయం చేస్తున్నట్టుగా ఉంది, కానీ ఎక్కడ ప్రజలకి సంబంధించి ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు సాంకేతికంగా ఒక పవర్ పాయింట్ ప్రెజెంట్ చేస్తామని చెప్పి ఆల్రెడీ ఒక డేట్ కూడా అనౌన్స్ చేశారు. అవును, కానీ సాధ్యపడలేదు కదా. సాధ్యంగా 23 ఏదో అనుకున్నారు మొన్న. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి డెంగ్యూ వచ్చింది కాబట్టి, దాని ఆరోగ్యం బాగాలేదు కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేసింది. ఇవాళ రేపో ఎల్లుండో ఎప్పుడు చేస్తారు. అది రెండోది వాళ్ళ అంశం ఏంటంటే, కానీ ప్రభుత్వం సూపర్ ఫాస్ట్ గా ఉంది. అక్కడ వారు చెప్తూ ఉన్నారు, ఇప్పుడు ఏమంటారు, ఉసుగలకు దోమలా పొందుంటుంది. ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే తొందరగా మల్లన్న సాగరం చేసి ఏదో ఒక చేయాలి. ఏంటంటే కాంట్రాక్ట్ల పేరు మీద కమిషన్లు కొట్టుకోవాలని వాళ్ళు ఆతృతున్నది. అలా మల్లన్న సాగరం మేము చెప్పేది ఏంటంటే
సుమన్ గారు మళ్ళీ ఒకసారి మరి 8 గ్రామాలు 3 గ్రామాలు 2 గ్రామాలు 10 మంది 20 మంది కాదు. డెవలప్మెంట్ కొరకు వెల్ఫేర్ని ఎప్పుడు కూడా విస్మరించరాదు. డెవలప్మెంట్ పేరు మీద వెల్ఫేర్ ఇవ్వాలి. నేను బాధితుడిని కూడా నేను సంతోషంగా ఉండాలి కదా. నేను 2013 చట్టం అదే చెప్తాడు. ఇలా సెక్షన్ 30 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు కొంచెం పెసులుబాటు ఇచ్చింది. సెక్షన్ 30లో ఏమిచ్చింది? ఆ 2013 చట్టంలో ఉన్న దానికంటే మెరుగైన పాలసీని ఇవ్వడానికి. ఇప్పుడు మార్కెట్ రేట్ ఉందనుకోండి, మార్కెట్ రేట్ను నిర్ధారించడానికి ముందు మార్కెట్ రేట్ రిజిస్ట్రేషన్ వాల్యూని కూడా మీరు రివైజ్ చేసి దాని ప్రకారం దానికి 3 తగ్గకుండా ఇవ్వడానికి మాత్రమే వీళ్ళకి ఇచ్చిన పెసులుబాటు. 3 తగ్గకుండా ఇవ్వడానికి మాత్రమే వీళ్ళకి ఇచ్చిన పెసులుబాటు. 2013 చట్టాన్ని మీరు తుంగలో తొక్కమని కాదు, 2013 చట్టాన్ని మీరు నీరుగార్చమని కాదు ఇచ్చింది. వీళ్ళకు ఉన్న పెసులుబాటులు మాత్రమే కొన్ని ఇచ్చారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల గురించి, అక్కడ యోగక్షేమాల గురించి అక్కడ ప్రభుత్వాలకు ఎక్కువగా అవగాహన ఉంటుంది కాబట్టి. ఇవాళ 2013 చట్టం ప్రకారం మేము ఇస్తున్నాము, మేము ఇస్తలేము, మా ముఖ్యమంత్రి గారు అన్నారు మేము ఇల్లు ఇస్తామన్నాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నాం, ఫ్రీ రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తామన్నాం. ఇవన్నీ ఆడు ఉంటే లేవా ఇప్పుడు వాళ్ళకు? ఇవన్నీ ఆడు ఉంటే ఉన్నాయి కదా. ఇవాళ నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు సుమన్ గారు ఒకదానికి సమానం చెప్పేవాళ్ళ. ఇవాళ వేములఘాటు మల్లన ఇవాళ ఊర్లు పక్కన పెట్టండి, వేములఘాట మల్లన సారాపై ఊర్లు పక్కన పెట్టండి. అక్కడ కూడా టీఆర్ఎస్ ఎంపీటీ జరిపి పాల్గొన్నారు. ఇవాళ అక్కడ వృద్ధాప్య పెన్షన్లు వస్తాయి, వికలాంగుల పెన్షన్లు వస్తాయి, ఈజీఎస్ కార్డులు ఉంటాయి. ఇవన్నీ కూడా అంత్యోదయ కింద వచ్చే రేషన్ బియ్యాలు ఉంటాయి, రేషన్ షాపులు ఉంటాయి. వీళ్ళందరూ ఊర్లను ఖాళీ చేయించిపోతే ఇలా అన్నమో రామచంద్ర అని చెట్టుకోలు బుట్టకోలు అయితే వాళ్ళకి ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ ఎక్కడ తీసుకోవాలి? వాళ్ళకి ఇచ్చే వికలాంగుల పెన్షన్ ఎక్కడ తీసుకోవాలి? వీడియో పెన్షన్ ఎక్కడ తీసుకోవాలి? అంటే వీళ్ళందరినీ మీరు మల్లన్న సాగర్లో ముంచి ఇలా కిందోళ్ళకి ఇస్తారా? మీరు వాళ్ళ హక్కులను కాలు రాస్తారు వాళ్ళని. ఇలా మల్లన్న సార్ 2013 చట్టం ఏమంటే, దయచేసి సుమన్ గారు పార్లమెంట్ సభ్యుడు కాబట్టి వాళ్ళు తీసుకోవాలి. ఒక ఊరును రిహాబిలిటేషన్ అండ్ రిసెటిల్మెంట్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్. వాళ్ళ హావభావాలను, వాళ్ళ యొక్క భవబంధవ్యాలను, వాళ్ళ సామాజిక సాంస్కృతిక అన్నింటి కూడా తీసుకొని ఇంకో ఊరు నిర్మించండి. మీరు మీ మల్లన్న మీరు ఇంతకుముందు మీరు చెప్పారు ఏది మిడ్ మానేర్ లో మీరు చూస్తున్నారు అని చెప్పి. మిడ్ మానేర్ లో ఏం చేసింది అప్పటి ప్రభుత్వాలు? ఇవాళ మీ రిహాబిలిటేషన్ అండ్ రిసెటిల్మెంట్ కింద ఊళ్ళకు నిర్మించడానికి భూములు తీసుకున్నారు. ఇక్కడ ఒక క్వశ్చన్, పక్క రాష్ట్రంలో 3వ పంట కోసం ప్రాజెక్టులు కట్టి నీరు ఇవ్వడానికి ట్రై చేస్తుంటే ఇక్కడ మేము 2వ పంటకి ట్రై చేస్తున్నాం, దాంట్లో తప్పేంటని ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తుంది. ఈ క్షణంలో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? మీరేమంటారు అసలు? సీతక్ గారు, మేమేమంటున్నామంటే ప్రభుత్వము ప్రజలతో డైరెక్ట్ గా చర్చలు జరపండి, ప్రజల యొక్క ఆవేదనను ఆందోళన అర్థం చేసుకోండి. మీరు గ్రామాలకు వెళ్ళండి, వాళ్ళని మీ దగ్గర పిలిపించుకొని మీ కంట్రోల్లో కాదు మాట్లాడాల్సింది. 8 గ్రామాలే కదా, 8 గ్రామాలే కాదు, ఒక గ్రామమే అని కొన్ని వందల సంవత్సరాల నుంచి గ్రామాలు ఉన్నాయి, పునాదులు ఉంటాయి, సమాధులు ఉంటాయి, సాంస్కృతిక బాంధవ్యం ఉంటది. అలాంటి వాటిని అంటే భూములు కోల్పోవడం వేరైతే, ఒక దిక్కు ఇండ్లను కూడా వాళ్ళు తరతరాలుగా ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఇండ్లను కూడా కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళ ఆవేదనను సానుభూతితోటి ప్రభుత్వం అర్థం చేసుకోకుండా ఎంతసేపు పక్కదారి పట్టించడం, ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారనే పేరుతోటి ఆ పేరు ప్రచారం చేస్తూ అసలు సమస్యను ఇక్కడ పక్కదారి పట్టిస్తా ఉన్నారు. అది మేము చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు వీళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు గ్రామాల్లోకి, ప్రజలతో ఎందుకు మరి సమావేశం ఏర్పాటు చేసుకోవట్లేదు, వాళ్ళని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? రైట్ సీతక్ గారు, సుమన్ గారు, ఫైనల్ గా మీరేం చెప్తారు? ఇప్పటికైనా సమస్యను పక్కదారి పట్టించకుండా అఖిలపక్షం ఏర్పాటు చేయాలనేది వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఒక సంప్రదింపు ఉండాలి. ఇప్పటికైనా సానుకూల పేదల విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి, ప్రజాపక్షంగా ఉండాలంటున్నారు. మీరేమంటారు? పరిశ్రమలకు పిలుస్తా ఉన్నారు. ఆ పరిశ్రమలన్నీ కూడా హైదరాబాద్ చుట్టూన్నటువంటి మెదక్, ఇంకొక దిక్కేమో మెదక్ జిల్లాలోనే ఎన్ని లక్షల ఎకరాలకు భూమి ఇస్తామంటున్నారు ఇరిగేషన్ కి సంబంధించి. దాన్నే బైకాట్ చేసి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పోయినారంటేనే ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో, తెలంగాణకు నీళ్ళిచ్చే విషయంలో ఆ రెండు పార్టీల వైఖరి ఏందో, వాళ్ళ చిత్తశుద్ధి ఏందో ఆ రోజు ప్రజల పక్షంగా మేము ఉన్నాం. ఇందాక అక్కడ బాధితులు బయటకు వచ్చి మాకు న్యాయం చేయడానికి పోరాడుతుంటే మద్దతుగా పార్టీలు పోవడం మా బాధ్యత, ప్రజల పక్షాన ఉండడం మా బాధ్యత. ఎక్కడున్నా చెప్పండి, ఒక్క కాడ చెప్పండి. సుమన్ గారు మాట్లాడకండి దయచేసి. ఏ గ్రామంలో ఏ కలెక్టర్ గారు ఏ డేట్ నడుపుతున్న గ్రామ సభ, ఏ పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందో చూపించండి ఒకసారి. గ్రామ సభ వచ్చినప్పుడు మీ కలెక్టర్ గారు ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చిందో నేను చెప్తా. అసలు ల్యాండ్ ఎక్విజిషన్కు అగ్రికల్చర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం లేని చెప్పి, నోటిఫికేషన్ అవసరం లేని చెప్పిన కలెక్టర్, మీ కలెక్టర్
మీ కలెక్టర్ గారు ఎక్కడ ఇచ్చిండ్రు, ఎక్కడ పాల్గొన్నారు, గ్రామ సభలు పాల్గొంటే ఫోటోలు వస్తాయి పేపర్లలో, టీవీలలో ఎక్కడ ఇచ్చిందో చూపించండి దయచేసి. ఇప్పటికైనా ఈ అంశం రాజకీయం కాకుండా కనీసం ఇప్పటికైనా పేదల పక్షాన పేదల సానుకూల దృక్పథంతో ప్రభుత్వం ముందుకెళ్ళాలని మనం కోరుకున్నామని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు లైవ్ షోలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అలాగే లైవ్ లో అందుబాటులోకి వచ్చిన సుమన్ గారికి, సీతక్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఇవాల్టి లైవ్ షో. స్టే ట్యూన్ టు NTV.